ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. సో ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి అలాగే నారా లోకేష్, సో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఫ్లైట్ ఖర్చుల మీద ఒక రకమైనటువంటి ఆందోళన, దాని మీద ఒక చర్చ జరుగుతుంది. సో ఒకసారి కృష్ణవేణి గారు, గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారి పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి మేడం. ఈ డాక్యుమెంట్ చూడండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల్లో హెలికాప్టర్ కోసం ఎంత ఖర్చు పెట్టారు, అలాగే స్పెషల్ ఫ్లైట్ల కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఓవరాల్గా ఎంత ఖర్చు పెట్టారు అనేటటువంటి చూపించేటటువంటి ఒక డాక్యుమెంట్ ఇది. 222,85,25,893 రూపాయలు ఆయన ఖర్చు చేశారు. అందులో హెలికాప్టర్లకు సంబంధించి దగ్గర 87,02,50,000 రూపాయలు, అలాగే స్పెషల్ ఫ్లైట్ల కోసం 112,50,98,748 రూపాయలు. సో ఈ విధంగా ఖర్చు చేశారు అని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం దీన్ని చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి. సో జీవోలు కూడా వెతికి చూసాం. సో జీవోల్లో కూడా చాలా అంశాలు ఉన్నాయి, దాదాపు 35 జీవోలు ఉన్నాయి ఈ సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఇచ్చినటువంటి నిధులకు సంబంధించినటువంటి వివరాలతోటి. సో ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు. ఇది ప్రజాధనం, వాస్తవంగా ప్రభుత్వ ధనాన్ని వాడింది. కానీ నారా లోకేష్ ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, నేను ఎక్కడ ప్రజాధనాన్ని వినియోగించట్లేదు, నా సొంత డబ్బులతో నేను చేశానని చెప్పేసి. మరి దీనికి వాళ్ళు ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటి, ఏమంటారు మీరు? సార్, రాజు గారు మీకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి మరియు ఇతర ప్యానలిస్టులకు కూడా నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నారా లోకేష్ గారి గురించి ₹1 కోటి ఖర్చు పెట్టారు కొలంబో టూర్ కి అని చెప్పడం సార్. అంటే నాగమల్లేశ్వరి గారు కూడా చెప్పారు, అంటే పేదలకు పెద్దమ్మ కథలు చెప్తే ఇక్కడ నమ్మడానికి ఎవరో ప్రజలు సిద్ధంగా లేరండి. ఎర్ర గుర్రాన్ని నల్ల గుర్రాన్ని కొన్నారు, తెల్ల గుర్రాన్ని కొన్నారు అన్నంత ఈజీగా ఫ్లైట్ కొన్నారు. ఒక మహారాజులాగా ఒక ముఖ్యమంత్రి గారు ఆయన కొడుకు ఫ్లైట్ కొన్నారన్న విధంగా ఆమె మాట్లాడడం అనేది నేను ఈ విషయాన్ని అయితే ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా అంత అమాయకులు కాదు. మీరు చెప్పేటువంటి ప్రతి అబద్ధాన్ని, నాగమల్లేశ్వరి గారు లాంటి వ్యక్తులు చెప్పేటువంటి అబద్ధాన్ని నమ్మడానికి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సార్, మిమ్మల్ని రాజుగారు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలి సార్. మొన్న కూడా ఒక డిబేట్ లో మీరు టెలికాస్ట్ చేసినటువంటి ఆ నోట్ చాలా వైరల్ అయింది. అంటే దీని